వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్. గతంలో జగన్మోహన్ రెడ్డికి వ్యూహకర్తగా పనిచేసిన ఐపాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ తాజాగా వచ్చి లోకేష్తో పాటు చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది. సుదీర్ఘంగా ఆయన చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఇక రాబోయే 100 రోజులు అంటే టీడీపీకి అత్యంత కీలకంగా మారబోతున్నాయి రేపటి ఎన్నికల్లో. ఈ 100 రోజుల్లో టీడీపీకి వ్యూహకర్తగా పనిచేసేందుకు ప్రశాంత్ కిషోర్ అంగీకరించినట్టుగా కూడా ఈరోజు వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రశాంత్ కిషోర్ ఎంతవరకు కూడా టీడీపీ కోసం పనిచేస్తారు, వ్యూహకర్తగా ఎంత మేరకు ఆయన సక్సెస్ అవుతారు అనేది పక్కన పెడితే అదే స్థాయిలో ఆయన వైసీపీకి కూడా టార్గెట్ అయ్యారు. ఈ రోజున అసలు ఎప్పుడైతే పీకే వచ్చి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారో అప్పుడే వైసీపీ ఒకసారిగా ఉలిక్కిపడింది. అసలు ప్రశాంత్ కిషోర్తో మాకు సంబంధమే లేదంటూ కొంతమంది మాట్లాడుతూ వస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ బ్రెయిన్ మొత్తం మేము ఆల్రెడీ వాడేసుకున్న తర్వాత ఈరోజు పీకే ఒక చిత్తు కాగితం అంటూ కొడాలి నాని లాంటి వాళ్ళు హేళన చేస్తూ వస్తున్నారు. ఇంకొకరు అయితే అసలు ప్రశాంత్ కిషోర్తో ఐపాక్ కలిసి లేదు, ఐపాక్తో రిషి లాంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు. సో రిషి అండ్ టీమ్ ఐపాక్ రూపంలో మాకు పనిచేస్తుందంటూ ఒక నోట్ కూడా వైసీపీ నుంచి రిలీజ్ అయిన పరిస్థితి. సో అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి తను సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ వేదికగా టార్గెట్ చేయడాన్ని ప్రశాంత్ కిషోర్ కూడా చాలా సీరియస్గా తీసుకున్నారన్న వార్త కూడా హల్చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఇలాంటి ఎప్పుడైతే తన శిష్యుడైన రిషి టీంను తనకు దూరం చేసే ప్రయత్నం, తమ మధ్య ఒక స్ప్లిట్ తీసుకొచ్చి ఈ రోజున తమను బొంబార్డ్ చేసే ప్రయత్నం జరిగిందో అక్కడే ప్రశాంత్ కిషోర్ అలర్ట్ అయ్యారు. అందుకే జగన్ మీద ఉన్న ఆ గ్లెడ్జితోనే ఈరోజు టీడీపీకి వ్యూహకర్తగా పనిచేసేందుకు అంగీకరించారన్న చర్చ కూడా ఉంది. ఎన్నోసార్లు ప్రశాంత్ కిషోర్ ఆ దిశగా మాట్లాడుతూ కూడా వచ్చారు, జగన్మోహన్ రెడ్డిని గెలిపించి తప్పు చేశానంటూ. దాన్ని ఎండార్స్ చేసేలాగా జగన్మోహన్ రెడ్డిని మొన్నే ఇటీవలే చంద్రబాబు నాయుడుతో కూడా కలిశారు. వ్యూహకర్తగా వాళ్ళు ఓకే కూడా చేసుకున్నారు ఆయన. ఇదంతా ఒక ఎత్తు అయితే రాష్ట్రానికి సంబంధించి టీడీపీకి ఆయన వ్యూహకర్తగా పనిచేస్తూనే జాతీయ రాజకీయాలకు సంబంధించి టీడీపీని టువర్డ్స్ ఇండియా కూటమి వైపు నడిపిస్తున్నారన్న చర్చ జరుగుతోంది ఈ రోజున. అయితే మనం చూసినట్లయితే ఈ విషయంలో టీడీపీ ఇప్పటివరకు ఒక పూర్తి స్థాయిలో క్లారిటీకి అయితే రాలేదు. ఎందుకంటే గత ఎన్నికలు 2014 ఎన్నికల్లో ఎన్డీఏతో అలయన్స్ అయ్యి విభజన హామీల వేదికగా వాళ్ళతో ఒక డ్రిఫ్ట్ స్టార్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత 2019 ఎన్నికల్లో ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే టీడీపీకి ఎదురైంది, 23 సీట్ల రూపంలో, 3 ఎంపీల సీట్ల రూపంలో. సో ఆ తర్వాత బీజేపీని టార్గెట్ చేయకుండా సైలెంట్గా ఉండిపోయారు చంద్రబాబు నాయుడు. అయితే అనేక రకాల ఇష్యూల్లో బీజేపీ ఆయన దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తోంది. సో అనే ద్రౌపది ముర్ముకు మద్దతు కోరడం దగ్గర నుంచి G20 సన్నాహక సమావేశాలు కానీ, అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ కానీ, ఈ పరిణామాల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు అమిత్ షాతో కూర్చున్నారు. బట్ పొత్తుల దిశగా మాత్రం ఆ దిశగా ఇనిషియేట్ తీసుకోవట్లేదు ఆయన. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీ మీద ఉన్న ఒక వ్యతిరేకత కావచ్చు, బహిరంగంగా ఈరోజు బీజేపీతో పొత్తులు పెట్టుకునేందుకు టీడీపీ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ సిద్ధంగా లేరన్నది వాస్తవం. ఇక చంద్రబాబు నాయుడు 52 రోజుల పాటు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి కంటే ఘోరంగా ఈరోజు బీజేపీ వ్యవహరించిందని విమర్శలు ఉన్నాయి. ఆయన అరెస్ట్ వెనుక బీజేపీ కూడా ఉందనే ప్రచారం కూడా జరిగింది. అమిత్ షా దీన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం చేసినా బట్ ఏపీ ప్రజలు మాత్రం, టీడీపీ అభిమానులు మాత్రం బీజేపీ మీద అదే స్థాయిలో కోపంగా ఉన్నారు. ఇక చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీద ఒక సింపతి ఫ్యాక్టర్ గెయిన్ అయిన తీరు కూడా బీజేపీని ఆలోచనలో పడేసింది. అండ్ దెన్ హడావిడిగా లోకేష్ని పిలిపించుకుని మాట్లాడారు. అండ్ దెన్ తెలంగాణ ఎన్నికల్లో ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఎదురైన తర్వాత కూడా ఈరోజు బీజేపీ నేతలు టీడీపీతో పొత్తుల కోసం అర్రులు చేస్తూ ఉన్నారు. ఆ దిశగా అమిత్ షా లాంటి వాళ్ళు ప్రయోగం చేస్తూ ఉన్నారు. అయితే ఇదే సమయంలో లోకేష్కి కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఎక్కడికి వెళ్ళినా మీరు ఎన్డీఏలో చేరతారా, ఇండియా కూటమి వైపు ఉంటారన్న ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి. అందుకే జాతీయ రాజకీయాలు ఇప్పటిదాకా మేము ఏ నిర్ణయం తీసుకోలేదంటూనే అటు నుంచి చూసినట్లయితే రెండుకి, ఇండియా కూటమికి అండ్ ఎన్డీఏకి సమాన దూరంలో ఉన్నామంటూ చెప్పుకుంటూ వస్తున్నారు ఢిల్లీ నుంచి ఏపీ దాకా వీళ్ళు. సో ఇలాంటి సమయంలో ఈరోజు ప్రశాంత్ కిషోర్ ఇండియా కూటమి వైపే వీళ్ళని నడిపిస్తున్నారని చర్చ జరుగుతోంది. ఎందుకంటే బీజేపీ వ్యతిరేకంగానే తన వాయిస్ వినిపిస్తూ వస్తున్నారు ప్రశాంత్ కిషోర్. నితీష్ లాంటి వాళ్ళు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రశాంత్ కిషోర్ ఇదే వాయిస్తూ ఉన్నారు ఆయన. సో బీజేపీని, ఎన్డీఏని మోడీ బలమైన ప్రతిపక్షాలకు అంటూనే అదే స్థాయిలో ఎన్డీఏని ఢీకొట్టడం ఈజీనే అనే సంకేతాలు కూడా ఆయన చాలాసార్లు ఇస్తూ వచ్చారు. ఆయన నేషనల్ మీడియాతో ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లో కూడా ప్రశాంత్ కిషోర్ ఇండియా కూటమి కరెక్ట్గా ఇప్పటి నుంచే లీడ్ చేసినట్టే ఈజీగా విన్ అవ్వడం పెద్ద కష్టమేమీ కాదంటూ కూడా అనేక సార్లు సంకేతాలు ఇవ్వడం జరిగింది. సో ఈ రోజును చూసినట్లయితే మనం చంద్రబాబు నాయుడు గతంలో బీజేపీతో ఉన్న కొన్ని ఎక్స్పీరియన్స్ల దృష్ట్యా ఆయన ఇండియా కూటమితో ఉంటానా, ఎన్డీఏతోనో ఉంటానా తేల్చుకోలేకపోతున్నారు. అది ఇంకొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ గ్యాప్లోనే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ కావడం వల్ల ఇండియా కూటమి వైపే చంద్రబాబు నడిపించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఆ దిశగా పూర్తి స్థాయిలో పీకే వైపు నుంచి ఒక క్లారిటీ కూడా రాబోతోంది చంద్రబాబు నాయుడుకి అని కూడా అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందుకే పొత్తుల గురించి ఎక్కడా చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో పొత్తుల గురించి కానీ, తను చేరబోయే కూటమి గురించి కానీ ఎక్కడా మాట్లాడకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. సో రేపు సాధారణ ఎన్నికల దాకా వెయిట్ చేస్తే అప్పుడు మళ్ళీ ఇది ఒక బూమరాంగ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు బీజేపీకి యాంటీగా పనిచేస్తూ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో చంద్రబాబు వ్యూహకర్తగా ఆయన ఇండియా కూటమి వైపే చంద్రబాబు నాయుడిని నడిపించే ప్రయత్నం చేస్తున్న లీక్లు అయితే వస్తున్నాయి.
లెట్స్ సీ మరి ఈ పరిణామాలు చంద్రబాబు నాయుడు నిజంగా ఎటువైపు లీడ్ చేయబోతున్నాయి ఆ పార్టీ భవిష్యత్తును అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.